హలో ఎవ్రీవన్, ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో మేమైతే తునికి కాకుండా డైరెక్ట్గా వైజాగ్ వెళ్తున్నాము అనే దానికి కారణం మా అక్క వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అవడం. అయితే ఇక్కడ చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా మెచ్యూర్ అయిన దాన్ని వీడియోస్లో పెట్టడం కరెక్టో రాంగో నాకైతే తెలీదు. బట్ నేనైతే కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఒక అమ్మాయిలో వచ్చేటటువంటి మార్పుల కారణంగా హార్మోన్స్ అనేవి కొన్ని రిలీజ్ అవ్వడం కారణంగా సో ఈ మెచ్యూర్ అవ్వడం అనేదాన్ని ఒక హిందూ సాంప్రదాయంలో ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి అనాలి. సో అమ్మాయికి ఒక స్పెషల్ ఈవెంట్ అనమాట. చాలామంది ఈ రోజుకి కూడా ఆడపిల్ల పుట్టడం అనేది భారంగానో దురదృష్టంగానో భావించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఆడపిల్ల పుట్టడం అనేది అదృష్టం, మహాలక్ష్మి పుట్టినట్టండి. సో ఒక దేవతకి ఎలా అయితే మనం పూజిస్తామో పసుపు కుంకుమలో అలొక సమర్పించుకొని సో అలా ఇక్కడ చేస్తున్నారండి. హారతలు ఇవ్వడం అవన్నీ కూడా మన సాంప్రదాయంలో ఉన్నాయి. అండ్ ఒక ఆడపిల్ల పుడితే ఆ ఇల్లంతా కలగా ఉంటుంది, ఆడపిల్ల తిరిగితే ఇల్లంతా కలగా ఉంటుంది. నిజానికి ఆడపిల్ల లేని వాళ్ళు దురదృష్టంగా ఫీల్ అవ్వాలి, పుట్టిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ప్లీజ్ అలాగే ఫీల్ అవ్వండి అందరూ కూడా. ఎవ్వరు కూడా భారంగా ఫీల్ అవ్వద్దు. ఆడపిల్ల పుట్టడం అనేది అదృష్టం. నేను ఒక ఆడదానిగా ఈ మాట చెప్పాలనిపించి ఈ సందర్భంలో చెప్తున్నాను. ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి. తప్పుగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి. అండ్ ఈ ఈవెంట్లో నేను మిస్ అయ్యాను. సో ఉమ్మడి కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఇలాంటప్పుడు మిస్ అయితే ఉంటుందండి, చాలా బాధగా ఉంటుంది. సో ఎనీవే నేను కూడా సేమ్ టైంకి అక్కడికైతే వెళ్ళిపోతున్నాను వాళ్ళందరితో ఎంజాయ్ చేయడానికి. అవన్నీ కూడా షార్ట్స్లో పెడుతూ ఉంటాను. మీరు కూడా నన్ను ఎంకరేజ్